ఈరోజు మనము ప్రతిరోజు ముఖ్యంగా ఎన్నికల సమయంలో వింటున్న అంశము విషయము మరియు ఒక విధంగా చూస్తే గోల అని కూడా అనొచ్చు. ఆ గోల ఏంటంటే ప్రజాస్వామ్యం గురించి చర్చ. ప్రజాస్వామ్యం అంటే ఎట్లా ఉండాలి, ప్రజాస్వామ్య పాలనలో పాలకులు ఎలా ఉండాలి, ఆ పాలకులు బాగాలేకపోతే ఏ విధంగా పౌరులు అంటే ఓటు హక్కు కలవారు, పౌరులు అంటే అందరి పిల్లలు ఇట్లా కాదు, ఓటు హక్కు కలవారు ఆ ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలా, ఏ విధంగా మనం ఎన్నికల్లో పాలనలో పాల్గొనడానికి భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నించడంలో అడ్డంకులను ఎలా ఎదుర్కోవాలా, ఇదంతా ఒక రకమైన గోల. కానీ ఆ గోల మాత్రం చాలా అర్థవంతమైన గోల అని అనవచ్చు. అదే డెమోక్రసీ. ఇక్కడ విషయం ఏంటంటే ఈరోజు మనం టాపిక్ చర్చించేది డెమోక్రసీ అంటే ఏంటి, తెలుగు మీనింగ్ ఏంటి, ప్రజాస్వామ్యము. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యము అంటే ప్రజల యొక్క పాలన. ఏ విధంగా మనం ధనస్వామ్యము, బ్యూరోక్రసీ ఉద్యోగ స్వామ్యము అని అంటాము, బ్యూరోక్రసీని ఉద్యోగ స్వామ్యం అంటాము. తర్వాత ధనికుల యొక్క మన ఆధిపత్యము, తర్వాత వాళ్ళ యొక్క అధికారాన్ని చెలాయించడం ధనిక స్వామ్యం అంటాము. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని మనము ప్రజల పాలన, ప్రజల చేత పాలన, ప్రజల కొరకు పాలన, ప్రజల బై ద పీపుల్, ప్రజల యొక్క పాలన, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. సో దట్స్ వాట్ Abraham Lincoln, the great president of America, said. So ఇవాళ ప్రజాస్వామ్యం గురించి దానికి లోతుగా పోయి చూడాలి. కొందరు అంటే ఇంత కొట్లాడైతుంది, అనవసరంగా రాజరిక పాలన ఉంటే బాగుంటుంది కదా, ఇవన్నీ కొట్లాటలు ఉండవు కదా అని అంటారు. అదేవిధంగా బ్రిటిష్ కాలంలో మన కొన్ని మార్పులు చూసి, తర్వాత వాళ్ళ యొక్క అభివృద్ధి చూసి, తర్వాత డిసిప్లిన్ చూసి, తర్వాత ఐసిఎస్ ఆఫీసర్స్ ద్వారా పాలన జరగడం వల్ల కొందరు ఏమంటారు, అది చూసి అది జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు గోల అవుతుంటే, కొన్ని గోళలు కొట్లాటలు అవుతుంటే చూసి ఏం చేస్తారు, అదే బాగుండే, బ్రిటిష్ వాళ్ళ పాలనే బాగుండదు అని దానికి అంటూ ఉంటారు. ఇతరులకి వాళ్ళ యొక్క భావాలు ఎక్స్ప్రెస్ చేస్తారు. కానీ అది సరైనది కాదు. అంటే ఏదో మొనార్కీ, తర్వాత రాజరికము, తర్వాత ఓల్డ్ అని మనం ధిక్కరించడం కాదు. మన డెమోక్రసీ అసలు ఫస్ట్ డెమోక్రసీ అని మనం కొంచెం డిస్కస్ చేస్తాం. డెమోక్రసీ అనేది చారిత్రకంగా చూస్తే మనము 5వ సెంచరీలో బీసీ, 5వ సెంచరీ బీసీ అంటే మన ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఏడీ కంటే ముందు 5 సంవత్సరాల కంటే చాలా కాలం కింద డెమోక్రసీ ఉన్నది. అంటే దాని అర్థం ఏంటి, మరి అప్పుడు రాజుల పాలన లేదా అంటే నిజానికి అప్పుడు రాజులు, కానీ రాజరికం కూడా చాలా చాలా ప్రాథమిక స్థాయిలో ఉన్నది. ఉదాహరణకి ట్రైబల్ పరిపాలన, ట్రైబ్స్ యొక్క నాయకుడు, ఆ నాయకుడు దానికి అతని యొక్క మన ఆజ్ఞ అని పాలించి, ఒక దిక్కు స్థిరంగా ఉండి అతని యొక్క ఆజ్ఞలు పాటించుకుంటూ జీవిస్తే అది నిజానికి ఒక రకమైన ట్రైబల్ స్టేజ్లో ఉన్న నిజానికి మోనార్కీ అని అనొచ్చు, రాజరికము అనొచ్చు. ట్రైబల్ నాయకులే పరిపాలించేవారు.
ఎందుకంటే వాళ్ళ నాయకత్వంలో దానికి ఇంకొక ట్రైబ్ కొట్లాడైనా ఇంకొక ప్రాంతాన్ని జయించడమైనా, జయించి దాన్ని ఆక్యుపై చేసి అందులో జీవించడానికైనా జీవించినప్పుడు అది మన నాయకుల పాలన అయితే అది కూడా. కానీ అది ఈ మనం అనుకునే ఇప్పుడు చదవబోయే హిస్టారికల్గా సైమల్టేనియస్గా వేరే ప్రాంతాల్లో డెవలప్ అయిన ప్రాంతాల్లో దానికి ఉన్న ప్రజాపాలన కాదు, డెమోక్రసీ కాదు. అయితే సో ఆ కాలంలో ఒకే వ్యక్తి లేకపోతే ఒక వ్యక్తుల గ్రూప్ చేత పరిపాలన ఉండేది. కానీ అంటే ఈరోజు డెవలప్ అయిన మన రాజరికాలు, తర్వాత ముస్లిం రాజరికాలు, మన హిందూ రాజరికాలు డెవలప్ కాకుండా అటువంటి దాన్ని పోలింది. ఆ డెవలప్ కాకముందు, రాజరికం డెవలప్ కాకముందు అది ట్రైబల్ మొనార్కీ అనుకోవచ్చు. తర్వాత ట్రైబల్ లీడర్స్ రాజులుగా పాలకులుగా ఉన్న కాలం. సో అటువంటి కాలంలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలే డైరెక్ట్గా పాల్గొని చర్చించి నిర్ణయాలు వాళ్ళ యొక్క మన ప్రవర్తన కొరకు, వాళ్ళ యొక్క సంక్షేమం కొరకు, వాళ్ళు ఒకరికొకరు కొట్టుకోకుండా తర్వాత కలిసిమెలిసి ఉన్నప్పుడు కావలసిన పరిస్థితులను అజమాయిషి చేయడానికి వాళ్ళు దానికి ఒక వ్యక్తులను ఎన్నుకోవడము, ఎన్నుకున్న వాళ్ళ చేయి పరిపాలన సిద్ధంగా ఉండడం. సో ఇటువంటి పరిపాలన అనే దానికి మన యూరోప్లో ముఖ్యంగా గ్రీస్ అనే దేశంలో ఏర్పడింది. మన ఆగమలోనికి పరిస్థితిలోనికి వచ్చింది అనొచ్చు. ఆ గ్రీస్ పర్టికులర్గా దాని బట్టి సిటీ స్టేట్స్, పట్టణ దేశాలు, పట్టణ రాజ్యాలు అటువంటివి మన గ్రీస్లో ఉన్నవి 5వ సెంచరీలో. అవి పెద్దవి ఉన్నవి, చిన్నవి ఉన్నాయి. పెద్ద వాటిలో చాలా ముఖ్యమైనది ఎథెన్స్ నగరము. సో ఎథెన్స్ ఇట్ సెల్ఫ్ నాట్ ఓన్లీ ద సిటీ బట్ ఇట్ ఈస్ ఎ సిటీ స్టేట్. అంటే రాజ్యం అంటే ఒక పట్టణంగానే ఉండేది. సో ఫస్ట్ డెమోక్రసీ అనేది ఈ మన ఎథెన్స్ అనే సిటీ స్టేట్లో గ్రీస్లో ఏర్పడింది. అది ఉన్నది. తర్వాత దాని అది మంచి ఎగ్జాంపుల్గా దానికి అందరికీ మన తర్వాత కాలపు వారందరికీ ఒక మోడల్గా, ఒక ఉదాహరణగా అది ఎగ్జిస్ట్ అయి ఉన్నది, ఉనికిలో ఉన్నది. సో అది దాన్ని డెమోక్రసీ ఎథెన్స్లో ఉన్నది అని మనం అనుకునే ముందు అసలు డెమోక్రసీ అంటే ఇంగ్లీష్ మీనింగ్ ఏంటి? డిమోస్ క్రష్యా. డిమోస్ అంటే ప్రజలు, డిమోస్ అంటే ప్రజలు, క్రష్యా అంటే పాలన. ప్రజల యొక్క పాలన అంటే ప్రజలే పరిపాలించుకోవడము. డిమోస్ అంటే ప్రజలు, క్రష్యా అంటే DEMOS డిమోస్, CRATIA క్రష్యా. సో క్రష్యా అంటే పాలన, డిమోస్ అంటే ప్రజల యొక్క పాలన, డెమోక్రసీ అనేది. ఈ డెమోక్రసీ అనే ఇంగ్లీష్ యొక్క పారిపద టర్మ్ నిజానికి లాటిన్ నుంచి గ్రీక్ పదం నుంచి వచ్చింది. సో ఇట్స్ ఎ డెమోక్రసీ మీన్స్ రూల్ బై ద పీపుల్. సో రూల్ బై ద పీపుల్ అని అన్నప్పుడు అంటే ముఖ్యంగా అంటే ఏంటి అంటే ఎప్పుడన్నా పాలన జరిగినప్పుడు పాలనా విషయాలు, పాలసీలు, విధానాలు మనం అందరం కలిసి ఏ విధంగా ఉండాలా, ఏ విధానాలు మనం అనుసరించి మనం కలిసిమెలిసి ఉండాలి అనే దాన్ని నిర్ణయించడానికి ప్రజలే ఒక అసెంబ్లీలో పాల్గొనేది. అసెంబ్లీ మీటింగ్స్ పెట్టుకొని అందులో
పాల్గొనేది, ఆ పాల్గొని నిర్ణయాలు తీసుకునేది. అంటే ఇక్కడ ముఖ్యమైన సిటీ స్టేట్స్, పెద్ద స్టేటు మన అథెన్స్ ఉండేది, కానీ ఇప్పటికీ పోతే అది ఆ సిటీ స్టేట్ చాలా చిన్నది ఇప్పటి దేశాల కంటే. సో ప్రజలు అందులో డైరెక్ట్గా పాల్గొని చర్చించి నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలకు అనుకూలంగా మన ప్రవర్తించేది. అందులో మన అందులో ఎవరు పరిపాలించాలా అనే నాయకులను కూడా, లేకపోతే మన బ్యూరోక్రాట్స్ కూడా, వాళ్ళ పాలకులు కూడా ఎన్నుకునేది. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొని చర్చించి డెలివరీ చేసి విధాన నిర్ణయాలు తీసుకోవడాన్ని అది డైరెక్ట్ డెమోక్రసీ అంటారు. డైరెక్ట్ డెమోక్రసీ అంటే ప్రత్యేక ప్రజలు డైరెక్ట్గా పాల్గొని పాలన సాగించడాన్ని డైరెక్ట్ డెమోక్రసీ అంటారు. అయితే ఇందులో 2 రకాలు ఉంటాయి. అది పోతుంటే తర్వాత డైరెక్ట్ డెమోక్రసీ అనేది కొన్ని స్టేట్స్లలో మన జనాభా చాలా తక్కువ ఉన్నప్పుడు, అందరూ మన అటెండ్ చేయడానికి వీలుగా ఉన్నప్పుడు, అది సిటీలు మధ్యగా ఉండి, ముఖ్య పట్టణాలు ఉండి, వాటి చుట్టూ అగ్రికల్చర్ ల్యాండ్స్, తర్వాత ఫారెస్ట్ ల్యాండ్స్, మొత్తం నదులు అవన్నీ ఉన్న ఒక దేశం, అంటే అన్ని రకాల పరిస్థితులు ఉన్న దేశంగా మారినప్పుడు తప్పకుండా అందులో అటువంటప్పుడు ప్రజలందరూ, అందులో ఉన్న జీవించుతున్న ప్రజలందరూ ప్రత్యక్షంగా ఒక పట్టణానికి వచ్చి పాల్గొనడానికి వీలుండదు. అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యము అనేది ప్రాక్టీస్ చేయడానికి వీలుండదు. కాబట్టి పోతుంటే దాన్ని కొందరు మన శాస్త్రజ్ఞులను తర్వాత అనుభవాన్ని పెట్టుకొని దాన్ని దాన్ని ఏ విధంగా డెవలప్ చేశారంటే, దానికి పరోక్ష ప్రజాస్వామ్యం, ఇండైరెక్ట్ డెమోక్రసీ. అంటే ఇండైరెక్ట్ డెమోక్రసీ ఏ విధంగా సాధ్యమవుతుంది అంటే, ప్రజలు తమ యొక్క భావాలని, తమ యొక్క అవసరాలని, అందరూ ప్రజా ప్రతినిధులు మళ్ళీ పోయి ఆఖరికి పట్టణంలో ఎక్కడనో ఉన్న ఒక అసెంబ్లీ అటెండ్ అయ్యి వాళ్ళు ప్రజలను రిప్రజెంట్ చేస్తారు. ప్రజల యొక్క భావనలు, ప్రజల యొక్క ప్రయోజనాలు, ప్రజల యొక్క అవసరాలను నిజానికి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అది ఇండైరెక్ట్ డెమోక్రసీ. లేక ఇంకొక పదము మోర్ సైంటిఫిక్, మోర్ సఫిస్టికేటెడ్ టర్మ్ ఈజ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. దీని తర్వాత రిప్రజెంటేటివ్ డెమోక్రసీ మీద చాలా బుక్స్ వచ్చినాయి. అందులో చాలా ముఖ్యమైన బుక్ జేఎస్ మిల్, కన్సిడరేషన్స్ ఆర్ డెమోక్రాటిక్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అని మంచి పుస్తకం రాశారు. తర్వాత ఇంకా వేరే రచయితలు కూడా రాశారు, అది వేరు. ఓకే, సో ఈ విధంగా డెమోక్రసీ అనేది ఇటువంటి హిస్టరీ గలది. తర్వాత డెమోక్రసీ అనేది ఈ విధంగా పరిణామం చెందింది. డెమోక్రసీ అంటే ప్రజల యొక్క పాలన. అయితే ఇక్కడ దానికి ఎందుకు అది ఉనికిలోనికి వచ్చింది, అందరూ దాన్ని ఎందుకు పాటించడం జరుగుతుంది అని కూడా మనం గమనించాలి అని కూడా మనం విశ్లేషించాలి. అయితే ఈ ప్రజల యొక్క పాలన కంటే ముందు చాలా ప్రసిద్ధిగాంచింది, చాలా చోట్ల ఉన్నది, అది మోనార్కీ, అంటే రాచరిక పాలన. రాచరిక పాలన అంటే మనము దీనికి సమాంతరంగా ఉందా, ఎప్పుడు ఉంది అనేది ఆ విషయాన్ని పెట్టి మనం థియరిటికల్గా ఆలోచించాలి. ఇది మన మోనార్కీ, రాచరిక పాలన, లేకపోతే ఒక రకమైన అరిస్టోక్రసీ అంటే కొందరు కలిసి రాచరిక పాలన అంటే నియంత పాలన చేసేదాన్ని అరిస్టోక్రసీ. సో రాచరిక పాలన అది మన గొప్ప దేశమైన, గొప్ప సంస్కృతి గల దేశమైన ఇండియా కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు,
మన యూరోప్ కావచ్చు, తర్వాత అటు ఆస్ట్రేలియా కావచ్చు, ఏదైనా కూడా రాజరిక పాలన అంటే ఏంటి అంటే రాజ్యంలో ఒక ప్రదేశంలోని ఉన్న ప్రజలు రాజ్యంలో ఇతర ప్రదేశములకి సార్వభౌమత్వం కలిగి ఇతర ప్రదేశముల నుంచి స్వతంత్రంగా ఉండి తమ యొక్క జీవనాన్ని కొనసాగించినప్పుడు దానికి ఆ దేశాన్ని ఒక రాజరిక పాలన కలిగిన దేశము అని అనవచ్చు. అయితే రాజరిక పాలన మొనార్కీ అంటే ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ప్రజలకి పాలన నిర్ణయాలలో తమ యొక్క సంక్షేమాన్ని గురించిన విషయాలలో కూడా తమ యొక్క కుటుంబాల యొక్క విషయంలో కూడా తమకు నిర్ణయించుకోవడానికి మన విధానాలు రూపొందించుకోవడానికి వాళ్ళకి దానికి హక్కు ఉండదు, స్వతంత్రం ఉండదు. అప్పుడప్పుడు ఉండొచ్చు, కొన్ని విషయాల్లో ఉండొచ్చు. కానీ సామాన్యంగా అల్టిమేట్గా ప్రాబ్లం వస్తే మాత్రం రాజే వస్తాడు, రాజే దాన్ని నిర్ణయిస్తాడు. జబర్దస్త్ అనే మనకు కొత్తగా కొంచెం 5-6 సంవత్సరాల నుంచి మనకి ఒక మన షార్ట్ స్కిట్ వస్తుంది కదా, ఆ షార్ట్ స్కిట్లో ఒక మీటింగ్ అయితే ఉంటుంది. మన రాజు మీటింగ్ అయితే ఉంటే ఇద్దరు తమ యొక్క పరిష్కారానికి రెండు కుటుంబాలు 2 జతలు వస్తాయి, అంటే వైవాహిక జతలు వస్తాయి, కోడి తల్లి. రాజే వాళ్ళు ఏ విధంగా అసలు పెళ్ళిని కూడా చూడగొట్టి ఒక వ్యక్తి మన భర్త భార్యతో జీవితే ఆ భార్యను తీసుకొచ్చి ఇంకొక భర్తకి తోని కలిసి ఉండమంటాడు. తర్వాత అతని యొక్క భార్యను ఇప్పుడు ఇంకొక అంటే మొదటి భర్తతో కలిసి ఉండమని నిర్ణయిస్తాడు. వాళ్ళ యొక్క సమస్య పరిష్కారం అయింది, పోండి అట్లా జీవించండి అని ఆదేశిస్తాడు. ఆ ఆదేశాలని వ్యతిరేకించడానికి అవకాశం లేదు. అట్లనే పెళ్లి కాని భర్తతోని వేరే భర్తతోని అంటే అంత రాజుకి అంత అధికారం ఉంది. అదేవిధంగా ఇంకొక ఉదాహరణకి మన మంత్రి చెప్తాడు, లేకపోతే సైన్యాధికారి చెప్తారు, మన పక్కకు రాజు ఉన్నాడండి, ఆ రాజు యొక్క బిడ్డ చాలా అందగత్తె, రాజు యొక్క భార్య కూడా అందగత్తె, అవును అంటాడు. అని రాజు ఏం చేస్తారంటే ఎందుకు మనం అతన్ని జయించి అతని యొక్క భార్యనే నేను చేసుకుంటాను, అంత అందగత్తమైన అందమైన భార్య అతనికి నిజానికి భార్యకి అతను ఆ రాజు అంత చిన్న రాజు, అంత యూస్లెస్ రాజు, పనికిరాడు, అసలు అర్హుడు కాదు, నేను చేసుకుంటాను పోయి అంటే ఈ భార్య దేశంలోని ప్రజలు దేశంలో యొక్క మర్యాద, దేశం యొక్క కట్టుబడులు, సంస్కృతి ఇవన్నీ విడిచిపెట్టి తన ఇష్టం వచ్చింది పోయి వేరే రాజుల యొక్క భార్యలను కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఫ్రెంచ్ విప్లవం ఏ విధంగా వచ్చింది, ఫ్రెంచ్ లూయిస్ 14 అనేవాడు తన ఇష్టం వచ్చిన కొద్దీ యుద్ధాలు చేసేది. యుద్ధాలు చేయడం వల్ల ఏమవుతుంది, ప్రజలకు భోజనం లేకుండా, తర్వాత వసతులు లేకుండా, ఏమి సంపద లేకుండా, ఖర్చు లేకుండా సుఖజీవనం లేకుండా ఆ సుఖజీవనం పోయింది, ప్రజల యొక్క సంక్షేమం పోయింది. ప్రజల చేత నుంచి గుంజుకొచ్చి మన పీల్చి పోగు చేసిన సంపదనంతా యుద్ధంలో ఖర్చు ఉంటుంది, లూయిస్ 14. దానివల్లనే నిజానికి ఫ్రెంచ్ రివల్యూషన్ వచ్చింది. అంటే రివల్యూషన్ మన ప్రజలందరూ సుఖంగా జీవించకపోవడానికి, కరువు కాటకాలు ఎదుర్కోకుండా ఉండడానికి కారణము రాజరికమని, దానికి రాజరికాన్నే ఓడించాలా అనే దానికి నిజానికి అనేక మంది వోల్టేరు, రూసు, తర్వాత ఇంకా వేరే మన వాళ్ళు పెద్ద గొప్ప వాళ్ళు రాసిన సిద్ధాంతాలను పట్టుకొని ఫ్రెంచ్ రివల్యూషన్ తీసుకురావడం వల్ల ఈనాడు మనం అది డెమోక్రసీ అనేది వచ్చింది. లైఫ్, లిబర్టీ అండ్ ప్రాపర్టీ అని కొన్ని మన ఇంపార్టెంట్ సిద్ధాంతాలు వచ్చింది. సో ఆ విధంగా మొనార్కీ కొందరు ఉండొచ్చు, కొందరు రాజులు ఉండొచ్చు. మన దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ రాజధర్మం పాటించి తర్వాత ఋషులు ఇట్లా ఏం చెప్తే అది చేసి యుద్ధాలు చేయొద్దు బాబు, ప్రజల యొక్క సంక్షేమం చూడాలా అని రాజులు ఉండేది. కానీ చాలామంది ఎట్లా ఉండేదంటే
మన మన రాజర్షుల యొక్క మనం మాటలు వినకుండా, సలహాలు వినకుండా అసలు రాజర్షినే అణచివేసి రాజర్షులను చంపివేసి తమ యొక్క దుష్పరిపాలన నిజానికి సాగించడం వల్ల రాజులు. అదేవిధంగా రాజరికంలో మనిషికి వ్యక్తికి పౌరుడికి స్వతంత్రం ఉండదు. తమకు కొత్త ఐడియాస్ వచ్చి ఆ ఐడియాస్ని అమలులోకి తీసుకొచ్చి అందరికీ చూపించి ఇప్పుడున్న పరిస్థితిని మార్చి కొత్త పద్ధతులను మనం మన ఉనికిలోకి తీసుకురావచ్చు అనే అవకాశం ఉండదు. అంటే ఉండేది కొంతమందికి మాత్రము, రాజు చుట్టూ ఉండే కొంచెము మన రాజభట్టులు, దాని తర్వాత సాహితీపరులు, దాని తర్వాత తెనాలి రామకృష్ణ అనే అటువంటి వాళ్ళు కొంచెం ఉండేది. కానీ అది అందరికీ వర్తించదు. రాజు చెప్పిన వాళ్ళే, రాజు యొక్క పాలన అనుసరించిన వాళ్ళే, రాజు యొక్క అధికారానికి మన విధేయులై ఉండే వాళ్ళకి మాత్రమే ఆ స్వతంత్రము, మాట్లాడము, అవకాశాలు దక్కేదారు. అదేవిధంగా రాజభటులు సైన్యానికి సిద్ధమైన వాళ్ళు, తర్వాత రాజుకు సలహాలు ఇచ్చేవాళ్ళు, తర్వాత రాజు యొక్క పరిపాలన మన అధికారాన్ని ధిక్కరించిన వాళ్ళకి కొన్ని అవకాశాలు ఉన్నాయి. అందరికీ, పౌరులందరికీ, అంటే దేశంలో ఉన్న వాళ్ళందరికీ కాదు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ రైట్స్ ఇన్ మొనార్కీ, రాజరికాల్లో ఇన్ మొనార్కీ. అయితే మంచి రాజులు కొంతమంది. తర్వాత మనకు తెలిసినంత వారికి రాజధర్మం అనేది ఉండేది. మన సప్తాంగ థియరీలో మన భారత సంస్కృతిలో సప్తాంగ థియరీ ఆఫ్ ద స్టేట్ అంటే రాజ్యం ఎట్లా ఉండేది, తర్వాత రాజరికము ఎట్లా ఉండేది, రాజు ఏ విధంగా పరిపాలించవలసి ఉంటుంది, రాజధర్మం ఏంటి అనేది దానికి ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో చాలా ముఖ్యమైన వాళ్ళు ఇదివరకు ఉండేది. అన్సెంట్ ఇండియాలో ఉండేది విదురుడు, దాని తర్వాత మన అతని మంత్రి వాళ్ళు చాలా భీష్ముడు. వాళ్ళు రాజు ఏ విధంగా ఉండాలనేది కూడా వాళ్ళ యొక్క రాజకీయ సిద్ధాంతాలని, సూత్రాలని ప్రతిపాదించడం జరిగింది. ఆ విధంగా రాజులు కొందరు మాత్రం రాజ్యాన్ని ఏలారు. లేకపోతే అసలు మనకి రాజరికము ప్రతి రాజ్యంలో దానికి అంత అశాంతి ఉండకపోయేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరాముడే చాలా మన ముఖ్యమైన ఉదాహరణ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మంచి రాజధర్మం పాటించిన వాళ్ళల్లో కూడా సామాన్య ప్రజలు పాలనలో మన ఇది చేయడానికి, పాలనలో భాగస్వామ్యం చేపట్టడానికి, తర్వాత తమ యొక్క మన మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ యొక్క మన వ్యక్తిత్వంను పెంపొందించుకోవడానికి అవకాశాలు ఉండకపోయింది. రాజు యొక్క కుటుంబంలో, రాజు యొక్క చుట్టాలు, రాజు ఎన్నుకొనబడిన కొందరు మాత్రమే అవన్నీ అవకాశాలు ఉండేవి. అయితే అవి కాకుండా ఇప్పుడు చెప్పినవి చెడు ఉదాహరణలు కూడా, దుష్పరిపాలన కూడా ప్రపంచం దేశాన్ని దుఃఖాల పాలు చేసి, దేశాన్ని ఇతర దేశస్తుల యొక్క మన ఒడిగట్టి దురాక్రమణకి లోను కావించిన రాజులు కూడా ఉన్నారు. కాబట్టి మన ప్రజల యొక్క ప్రజాస్వామ్యం అనేది ఏదైతే శక్తుల్లో బయటపడిందో, ఉనికిలోకి వచ్చిందో అందులో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది నిజానికి కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ. అందులో డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ. ప్రజలు ప్రత్యక్షంగా అసెంబ్లీలో, మీటింగుల్లో, సభలో పాల్గొని తమకు కావాల్సిన విధానాలు చేసి అని ఇప్పుడే మనం నేర్చుకున్నాం. డైరెక్ట్ అంటే ఇండైరెక్ట్ డెమోక్రసీలో సామాన్యంగా ఏం జరుగుతుంది, ఏ విధంగా అమలులోకి వచ్చిందంటే ప్రజలు తమకు అనుగుణమైన మన
నాయకుడిని ఎన్నుకొని కథ ఇంట్లో ఉంటుంది. మళ్ళా కొంత టైంకి మళ్ళీ వచ్చే ఎన్నికలకి మళ్ళీ యొక్క మళ్ళీ వచ్చే సమయం వరకు వాళ్ళు హాయిగా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనరు, తర్వాత డెసిషన్ తీసుకోరు. దే హ్యావ్ గాట్ సమ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ యొక్క విధి విధానాలు ఎట్లా ఉంటాయి అనేది దానికి జాన్ స్టూవర్ట్ మిల్ అనేవాడు రచించాడు. అయితే ఇది అది మన డైరెక్ట్. అయితే డైరెక్ట్ డెమోక్రసీలో కూడా ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని దేశాల్లో అంటే ప్రజలు డైరెక్ట్గా అసెంబ్లీలో మీటింగ్లో పాల్గొని ఆ దేశం ప్రజలందరూ మీటింగ్లో పాల్గొని చర్చించి కావాల్సిన నిర్ణయాలు విధానాలను రూపొందించడం, నిర్ణయాలు తీసుకొని విధానాలను రూపొందించడానికి అవకాశం ఉంది అక్కడ. అది ఏంటంటే ముఖ్యంగా మనం ఇప్పుడు అది ప్రాక్టీస్ అయ్యేది మన స్విట్జర్లాండ్ దేశంలో ఇప్పటి వరకు ఇప్పుడు మన డైరెక్ట్ డెమోక్రసీ ఉంది. అందులో ముఖ్యమైన వాటి పేర్లు ఏంటంటే మన డైరెక్ట్ డెమోక్రసీ విధానాలలో కూడా ఏ విధంగా ప్రజలు ఏ సందర్భంలో ఇనిషియేటివ్ అనేది చొరవ తీసుకోవడం, తర్వాత రెఫరెండం అంటే ఏదైనా విషయంలో ఇప్పుడు ఉదాహరణకి మన దేశంలోనే అది ఒక సందర్భంలో దాని యొక్క ప్రశ్న వచ్చింది. రెఫరెండం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కశ్మీర్ పాకిస్తాన్లో ఉండాలా లేక ఇండియాలో ఉండాలా అనే దాని మీద ఇది పాకిస్తాన్కు మన ఇండియాకి పెద్ద సమస్య వచ్చింది, ఘర్షణ వచ్చింది, యుద్ధాలు అయినాయి కూడా. అయితే దానికంటే మొట్టమొదటి ఏమైందంటే అప్పుడు నిజానికి పాకిస్తాన్ నిర్ణయించొద్దు, ఇండియా నిర్ణయించొద్దు, వాళ్ళు కొట్లాడుకోరు. కశ్మీర్లో ఉన్న ప్రజలే వాళ్ళ ఇష్ట ప్రకారము ఏ దేశంలో ఉండదలుచుకున్నారు, ఏ దేశంతో కలవదలుచుకున్నారు అనే దాన్ని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చాలి. ఆ వెలిబుచ్చిన అభిప్రాయాన్ని సేకరించి ఎవరి మెజారిటీ అయితే ఏ దేశంలో కలవదలుచుకున్నారో ఆ దేశంలో వాళ్ళని కలగనివ్వడము అనే విషయంలో రెఫరెండం అనేది నిజానికి పెద్ద డిబేట్లోకి వచ్చిందండి. అయితే ఆ రెఫరెండం నిజానికి మన వాళ్ళు ఒప్పుకోలేదు, తర్వాత యుఎన్ఓ కూడా దాన్ని అమలు చేయలేదు అది. కానీ స్విట్జర్లాండ్లో ఇప్పుడు ఇనిషియేటివ్ అంటే చొరవ చూసుకోవడం, రెఫరెండం అంటే ప్రజల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది అని ప్రజాభిప్రాయ సేకరించాడు రెఫరెండం. తర్వాత ప్లెబిసైట్ అనేది కూడా ఇంకొక ముఖ్యమైన డైరెక్ట్ డెమోక్రసీ, ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానము పద్ధతి అనేది. సో అది మనం నిజానికి యాజ్ పొలిటికల్ సైంటిస్ట్ తర్వాత మనం గ్రాడ్యుయేషన్లో చదివినప్పుడు ఈ డెమోక్రసీకి తీరుతుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అవి చిన్న రాజ్యంలో పరిపాలన అవకాశం ఉంటుంది. అదే చిన్న రాజ్యము మనది స్విట్జర్లాండ్ అనొచ్చు. స్విట్జర్లాండ్లో చిన్న రాజ్యం కాబట్టి ఏంటంటే అది రెగ్యులర్గా అవుతుంది. అయితే పెద్ద రాజ్యాలలో ఆ ఇనిషియేటివ్ ప్లెబిసైట్ రెఫరెండం అనే విషయాలను పద్ధతులను ఈ మన ఇండైరెక్ట్ డెమోక్రసీ ఉంటుంది. కొన్ని విషయాలలో తేల్చలేని విషయాలు, వివాదాస్పదమైన విషయాలు ఉంటే ఏమిటంటే ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలను ప్రాంతంలో నివసించే ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించడానికి రెఫరెండం అనేది కండక్ట్ చేస్తారు. ఆ రెఫరెండము ఒక మధ్యవర్తి మన ఆర్గనైజేషన్ కావచ్చు, యుఎన్ఓ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే మనం పాకిస్తాన్ ఇండియా కలిసి ఒక మధ్యవర్తిని అనుకుందాము, ఆ మధ్యవర్తి కండక్ట్ చేస్తాడు అనే అగ్రిమెంట్కి వచ్చి అది రెఫరెండం చేయొచ్చు. అంటే లిమిటెడ్గా కొన్ని సందర్భాల్లో మాత్రము పెద్ద దేశాలు కూడా అది పాటించవచ్చును. సో ఇది డైరెక్ట్ డెమోక్రసీ పద్ధతులు, ఇండైరెక్ట్ డెమోక్రసీ పద్ధతులు. సో ఇండైరెక్ట్ డెమోక్రసీ పద్ధతులు కూడా కొన్ని అవి ఉన్నాయి, కొన్ని విధి విధానాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండైరెక్ట్ డెమోక్రసీలో మనకి
ఫస్ట్ ఇంకొకటి మనం డెమోక్రసీలో నిజానికి ముఖ్యమైన విషయం, మనం రిపబ్లిక్తోని తోడుగా ఉంటాం. అంటే ప్రతి సమాజంలో మునుపు కానీ మధ్యయుగాల్లో కానీ ఇప్పుడు కానీ ఇది మన మోడర్న్ ఇదిలో కానీ అధినేత రాజు కాదు, కానీ రాజు అటువంటి అధికారాలు కలిగి పరిపాలించాలి, నిర్ణయాలు టక్కటక్క తీసుకోవాలి. ఉదాహరణకి మనం పాకిస్తాన్ ఇండియా మీద డిక్లేర్ చేస్తాం, దానికి అనుగుణంగా మనము ప్రజలందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని అవన్నీ ఇవన్నీ చేసేవాళ్ళకి మన పాకిస్తాన్ కూడా మన మీద దండెత్తాడు, లేదా చైనా మీద దండెత్తుంది, మన దేశం దురాక్రమణకు గురైపోయింది. కాబట్టి ఏంటంటే ప్రతి విషయంని నిర్ణయించి పాలించడానికి ఒక రాజు వంటి ఒక అధినేత, హెడ్ ఆఫ్ ద స్టేట్ అని అంటారు. సో అటువంటి అధినేతను ఎన్నుకోవడానికి ప్రజాస్వామ్యంలో నిజానికి వారసత్వం, మొనార్కీ కంటే ఏంటి అసలు, మొనార్కీలో ఇంకొక మనం ఇప్పుడు డిస్కస్ చేసింది కదా, ఇప్పుడైనా డిస్కస్ చేసింది కదా, మొనార్కీలో ఇంకొక ముఖ్యమైన లోపభీష్టమైన విధానం ఏంటి అంటే, అది రాజు అనేవాడు, పాలకుడు అనేవాడు, అధినేత అనేవాడు వంశపారపర్యంగా వస్తాడు. మనం చరిత్ర చూస్తాం కదా, మనం చరిత్రలో ఒక వంశానికి సంబంధించినప్పుడు ఆ వంశం వాడే నెక్స్ట్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అవుతాం. ఆ నెక్స్ట్ హెడ్ ఆఫ్ ద స్టేట్ చనిపోయినప్పుడు అతని యొక్క మన కుమార్తె అధికారంలోకి వస్తుంది, రాజు అవుతుంది. వాళ్ళు రాజు కాకముందు అనేక రకాలమైన నేర్పరితనాలు, యుద్ధాన్ని, కత్తి యుద్ధము, ఆ యుద్ధము, అశ్వద్ధం అన్నీ నేర్చుకుంటారు, అది వేరే. కానీ వారసత్వ పరంగా వాళ్ళు రాజులు అవుతారు. అంటే వాళ్ళకు ఒక రాజు ఉంటే అంతం లేదు. ఉదాహరణకి ఒక రాజు అయిన తర్వాత, అధికారాన్ని చేపట్టిన తర్వాత అతను చచ్చేంత వరకు రాజుగానే ఉంటాడు. అతను మధ్యన ఎవరికైనా కొనుక్కోవాలి, ఎవరికైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు, కానీ ఇవ్వద్దు అనేవాడు కూడా ముసలి వాళ్ళు కూడా ముసలితనం వచ్చేదాకా చచ్చే వరకు కూడా ఉన్న రాజులు ఉన్నారు. సో అది వారసత్వం. తర్వాత ఇంకొక లోపం ఏంటి వారసత్వంలో రాజు చనిపోయిన తర్వాత ఏ కారణం వలనో, యుద్ధంలో చనిపోవచ్చు, అనారోగ్యంగా చనిపోవచ్చు, తర్వాత మన స్త్రీలోలుడయ్యి, తర్వాత మన సురపానానికి లోలుడయ్యి కూడా అతను అయోగ్యుడు కావచ్చు. అప్పుడు కొత్త రాజు వచ్చినప్పుడు నిజానికి ఆ కొత్త రాజు కూడా నిజానికి ఏ స్కిల్ ఇమ్మీడియట్గా నేర్పరితనం లేకుండా రాజరికం రావచ్చు. అప్పుడు రాజుని ఎట్లా రక్షించగలుగుతాడు? రక్షించలేరు. కాబట్టి రాజ్యం దురాక్రమణ. ప్రజల్లో ఉన్న ప్రజలందరూ మన దేశంలో ఉన్న ప్రజలందరూ దానికి బాధలకు, ఇబ్బందులకి, మన కరువులకి, కాటకాలకి, ఆకలికి గురి కావడానికి అవకాశం ఉంటుంది. తమ యొక్క హక్కులు, మత హక్కు ఇటువంటి అన్ని రాజకీయాల్లో ఉంటాయి కదా, ఆ హక్కును కూడా పొందడం జరుగుతుంది. ఇంకొకసారి ఏంటంటే బాలచంద్రుడు అనే ఉదాహరణ ఉంది కదా, పాపం బాలుడు కూడా రాజరికపు ఆచారం ప్రకారం అతను యుద్ధానికి పోవాల్సి వచ్చింది. చాలా అన్యాయం, కానీ అతను పోవాల్సి వచ్చింది. సో ఇటువంటి చాలా లోపవిష్టమైన విషయాలు కూడా రాజరికంలో ఉన్నాయి. కాబట్టే అభివృద్ధి జరుగుతున్న కొద్దీ, సమాజము నాగరికత ముందుకు పోకున్న కొద్దీ రాజరికమైన విధానము వ్యతిరేకించబడింది. రాజరికమైన విధానము చాలా నాగరికత అంటే పరిస్థితులు, మన సైన్స్, టెక్నాలజీ అనే డెవలప్ ఒకటైతే, కానీ పాలనా విషయంలో మాత్రం పాతదే పద్ధతి ఉంటుంది. కొందరు రాజుని దానికి కొంచెం అభివృద్ధి సాంకేతిక శాస్త్రాలను కూడా అతను వ్యతిరేకించారు. పూర్తిగా మన మతం మీదనే, మహర్షుల మీదనే ఆధారపడి సైన్స్లో వచ్చే కొత్త విధానాలను అతను వ్యతిరేకించాడు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు కదా, రాజుకును పోప్కి, కింగ్ అండ్ పోప్ ఎన్ని రకాల ఘర్షణలు వచ్చినాయి. తర్వాత ఏ విధంగా పోపు, తర్వాత చర్చ్ నిజానికి పూర్తిగా మార్జినలైజ్, పూర్తిగా
మన పక్కకు పెట్టబడిందో పాలనలో అతని యొక్క వాళ్ళ యొక్క మన చొరవ లేకుండా, అధికారం లేకుండా, ఇంటర్ఫియరెన్స్ లేకుండా దానికి ఒక 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 రకమైన అటానమస్ స్టేట్స్, అటానమస్ ఫ్రమ్ ద మన చర్చ్, అటానమస్ ఫ్రమ్ ద పోప్ ఏ విధంగా యూరోప్లో డెవలప్ అయింది మనం చూసినాము. అదేవిధంగా మన ఆ యొక్క ఆదర్శము, ఆ యొక్క విధానము ఇతర దేశాలలో కూడా, ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలలో కూడా మన అన్ని ఆచరణలోకి వచ్చింది మనము చూసాం. సో ఈ విధంగా మళ్ళీ ఓపెన్ చేసేదాన్ని, ఎందుకంటే అది అక్కడ ముఖ్యమైన లోపం. అయితే దీనికి ఇంకా మళ్ళీ హిస్టరీ కనుక చూస్తే రాచరికము పోయి ప్రజాసభా విధానము, ప్రజలు మీటింగ్ పెట్టుకొని, ప్రతినిధుల మీటింగ్ పెట్టుకొని, ఆ మీటింగ్లో చర్చించిన దేశానికి, దేశ రక్షణకి, దేశ డెవలప్మెంట్కి, దేశ ఆర్థిక విధానానికి, దేశం యొక్క ప్రణాళికకి, దేశంలో ఉన్న ప్రజల యొక్క సంక్షేమానికి, దేశంలో ఉన్న విషయాలు, విద్య, వైద్యం, ఇవన్నీ ఏ విధంగా మన ఉండాలి, వాటికి ఏ ఖర్చులు ఉండాలి, వాటికి కావాల్సిన ఖర్చులు ఏ విధంగా మనం సమకూర్చుకోవాలి, ట్యాక్సులు ఎట్లా ఉండాలి, అనేక రకాలైన ప్రజలని ఏ విధంగా ట్యాక్సులు ఉండాలి, వసూలు చేయాలి అనే విషయాలందరినీ చర్చించుకోవడానికి ప్రజా ప్రతినిధులు ఒక సభలో కూర్చొని, అంటే ఎన్నికైన తర్వాత సభలో కూర్చొని మన చర్చించుకోవడం, అదే నిజానికి ఫస్ట్ కైండ్ ఆఫ్ పార్లమెంట్ మోడర్న్ పార్లమెంట్ was formed in Britain. That's why Britain is known as the mother of all parliaments. Britain is known as the mother of all the parliaments. So అందులో మళ్ళీ ఎగో సభ, దిగో సభ. ఎగో సభ అంటేనో రాజుల సభ, హౌస్ ఆఫ్ లార్డ్స్. లార్డ్స్ అంటే ఏంటంటే ముఖ్యంగా తమ కింద అనేక ఎకరాల ల్యాండ్స్ కలిగిన వాళ్ళు, తర్వాత తక్కువ హౌస్ ఆఫ్ కామన్స్ అంటే దిగో సభ అని అంటారు. అయితే దానికంటే ముందు ఇంకా పోతాం మనం. రాచరికము ఒకేసారి పడిపోలేదు. రాచరికానికి మన దేశంలో ఒక రాజు పోవాలంటే అతని వ్యతిరేకంగా విప్లవాలు జరిగేది, కానీ మళ్ళీ ఇంకో రాజును, మంచి రాజును పెట్టేదనండి. అంటే రాచరికం మొత్తం పడిపోకుండా ఉండేది. అంటే రాజకీయాలు రాచరిక పరిపాలనలు ఉన్నప్పుడు, వంశపారంపర్యంగా రాజకీయ పరిపాలన ఉన్నప్పుడు ఒక రాజుపై ఇంకో రాజు వచ్చేది, కానీ అసలే మన ఆ పద్ధతే మారలేదండి. మొనార్కీ అనేది చాలా సంవత్సరాలు, చాలా సెంచురీస్ ఉన్నది. కానీ బ్రిటన్లో పార్లమెంటరీ రాజరిక పాలన మొత్తమే కూలిపోయింది, స్టాప్ చేయబడింది, ఆగిపోయింది, రిజెక్ట్ చేయబడింది. అది ముఖ్యంగా దానిలో ఒక ముఖ్యమైన ఈవెంట్ ఏంటంటే, ఆలివర్ క్రామ్వెల్ అనే రాజు ప్రజా నాయకుల చేత తన యొక్క శిరఛేదం జరిగిందని. He was beheaded. Oliver Cromwell was beheaded. In fact, that was the sign of the fall of monarchy. Ruled by monarch, ruled by one person, ruled by hereditary system. అయితే ఆ పార్లమెంటరీ విధానం అనేది ముఖ్యంగా యూరోపియన్ దేశాలలో అనుసరించబడింది. అయితే కానీ రాచరిక పాలన ఉన్నప్పుడు రాచరిక పరిపాలన పోయినప్పుడు మెల్లమెల్లిగా వేరే దేశాలలో, వేరే ప్రదేశాలు, వేరే టెరిటరీస్లో ఈ రాచరిక పాలన పోయిన తర్వాత వాళ్ళు కూడా ఈ ప్రజాపాలన, ప్రత్యక్ష ప్రజాస్వామ్య పాలన ఏది సభలకి ఎన్నుకొనబడిన
ప్రజాప్రతినిధులచే పరిపాలన అనేది దానికి అన్ని దేశాల్లో ఏర్పడింది. అయితే మరి ఇప్పుడు మన దేశంలోకి వెళ్ళి ఏ విధంగా వచ్చిందంటే అది వేరు మళ్ళా. ఎందుకంటే ముందు సాంస్కృతికంగా శాస్త్రీయంగా బాగా డెవలప్ అయిన దేశాలలో నిజానికి మన ఈ ప్రజాస్వామ్య పాలన తర్వాత సభలచే ప్రజాప్రతినిధులు గల సభలచే మన పరిపాలన అనేది యూరోప్లో మాత్రమే వచ్చింది. యూరోప్లో వచ్చినప్పుడు మళ్ళా నాగరికత డెవలప్ అయిన కొద్దీ వాళ్ళు చర్చిని కూడా వాళ్ళు ఎదిరించారు. అసలు రాజరిక కాలంలోనే చాలా మట్టికి మన చర్చ్ని ఎదుర్కొనడం జరిగింది. తర్వాత అమెరికాలో, తర్వాత మన పాశ్చాత్య దేశాల్లో మ్యాక్స్వెల్లీ అనే రాజనీతి శాస్త్రజ్ఞుడు, చాణక్యుడు, మన ఇండియాలో చాణక్యుని వంటి వాడు నిజానికి మన రాజులు ఏ విధంగా పాలనలు చేయాలా, నిర్ణయాలు తీసుకోవాలా, చర్చలు వేయడాలా, తర్వాత పోపులు వేయడాలా, ఏ విధంగా అటానమస్గా ఉండాలా అని నేర్పాడు. అప్పటి నుంచి నిజానికి మన పోపు యొక్క తర్వాత చర్చ్ యొక్క మన అధికారం ఇంటర్ఫియరెన్స్ ప్రజాపాలనలో రాజ్య పాలనలో తక్కువైపోయిందని చెప్పాలి. సో ఆ విధంగా డెవలప్ అయిన తర్వాత వేరే కారణాల వల్ల, అనేక కారణాల వల్ల శాస్త్రాల డెవలప్మెంట్ వల్ల, తర్వాత శాస్త్రాలను అనుసరించి సాంకేతికత అంటే టెక్నాలజీ సాంకేతికత డెవలప్ చేయడం వల్ల మనకు నిజానికి ఇటువంటి విషయాల్లో చాలా ముఖ్యంగా కార్ల్ మార్క్స్ చెప్తారు ఏ విధంగా సాంకేతికత ఫోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మన సమాజంలో ప్రజలు ఏ విధంగా తమకు అవసరమైన విషయాలని, అత్యవసరమైన విషయాలని వినియోగించే విషయాలని, వాడుకునే వస్తువులను, తినే వస్తువులను ఏ విధంగా పొదుపు చేసుకుంటారు, అదే సెంటర్. అసలు సమాజంలో అదే సెంటర్ అని అంటాడు ఎవరు, కార్ల్ మార్క్స్. సో ఆ విధానంలో మార్పులు రావడం వల్ల ఏమైంది అంటే మన ఉత్పత్తి అనేది సమాజంలో చాలా పెద్ద స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల, సాంకేతికత అమలు చేయడం వల్ల నిజానికి ఉత్పత్తి చాలా ఎక్కువైంది. అయితే ఎక్కువ అయిన ఉత్పత్తిని తమ దేశాలలోని ప్రజలకే కాకుండా, ప్రజల యొక్క అవసరాలకే కాకుండా ఎక్కువైంది కాబట్టి ఆ ఎక్కువైన వస్తు సంపదని విదేశాలలో పంపడానికి, ఎగుమతి చేయడానికి, తద్వారా మళ్ళీ సంపదను అది ఇచ్చి తమ యొక్క వస్తు సంపదనిచ్చి ఇంకొక వస్తు సంపదని ఇవ్వడము. ఒకవేళ విదేశాల్లో తమ యొక్క వస్తు సంపదని ఎక్కువైన సర్ప్లస్ దాన్ని వేరే ప్రదేశాల్లో ఎగుమతి చేయడానికి దానికి కొనకపోతే నిజానికి వాళ్ళను బలాత్కారంగా కూడా అణిచివేసి అక్కడ అటువంటి ప్రదేశాలను ఆక్రమించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అంత నిజానికి ఆ ఉదాహరణ ఏంటి, అదే ముఖ్యమైనది. అయితే ఏ విధంగా శాస్త్రీయ పరంగా, సాంకేతిక పరంగా దేశాలు, మన యూరోపియన్ దేశాలు డెవలప్ చేశారో, వాళ్ళు ఇతర ప్రాంతాలలో తమ యొక్క సర్ప్లస్ని ఎగుమతి చేయడానికి ప్రయత్నించడం జరిగింది అన్నట్టు. ఆ విధంగా ప్రయత్నించినప్పుడు ఏ ప్రదేశాలు వీరికి అనుకోకపోతే అక్కడ మన నెగోషియేషన్ ద్వారానో లేదా ఫోర్స్ ద్వారానో దేని ద్వారానో మొత్తం మీద ఈ డెవలప్ దేశాలు వాళ్ళు ఆ ప్రదేశాల్లో సామ్రాజ్యవాదము, వలస విధానము అనుసరించడం జరిగింది. అందుకోసమే చాలా కాలం, కొన్ని సెంచురీస్ నిజానికి సామ్రాజ్యవాదము అనేది ఏర్పడింది. సామ్రాజ్యవాదం అంటే ఏంది? రాజకీయంగా మన దేశమే కాకుండా, ఒక దేశమే కాకుండా ఇతర దేశాల మీద
రాజకీయంగా, ఆర్థికంగా మరియు సంస్కృతంగా ఆధిపత్యం సంపాదించి ఆ ఆధిపత్యం కొనసాగించడము. నిజానికి అట్లా ఆధిపత్యం ఏ విధంగా కొనసాగించాలా, ఏ విధంగా దండెత్తాలా అనేది నిజంగా యూరోప్లో మ్యాక్వెల్లీ, తర్వాత మన దేశంలో చాణక్యుడు రాజులకు నేర్పాడు, రాజులకు శిక్షణ ఇచ్చాడు, సందేశాలు ఇచ్చాడు. ఈ విధంగా ఆక్రమించుకోవాలా, కానీ ఆక్రమించిన తర్వాత అక్కడ కూడా సుపరిపాలన ఏ విధంగా చేయాలని కూడా చెప్పారు వాళ్ళు. సో ఆ విధంగా నిజానికి యూరోప్ దేశాలు వచ్చి మన ఏషియన్ కంట్రీస్, తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్లో మన ఆధిపత్యం సంపాదించి కంట్రాక్ట్స్ ద్వారా, కంపెనీల ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏర్పాటు చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ దేశాల కిందికి చాలా ప్రదేశాలను మనం అప్పగించి అక్కడ దాని యొక్క వస్తు సంపదను అవన్నీ ఉపయోగించి వాళ్ళ యొక్క ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ వింగ్ దానికి మొత్తం ప్రదేశాలు వచ్చినాయి. పోతుంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పోయిన తర్వాత మన భారతదేశంలో ఉన్న ప్రిన్సిపల్ స్టేట్, చిన్న రాజులు ఉన్నారు కదా, చిన్న రాజ్యాలను కదా, ఆ రాజ్యాలను కూడా వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు ఉదాహరణకి అని ఇండియాలో రాజ్యానికి వాళ్ళ పరిపాలన కింద చేసుకున్నారు. వేరే యూరోపియన్ దేశాలైన డచ్, గ్రీకు, జర్మనీ, జపాను, పోర్చుగీసు దేశాలు, ఫ్రెంచ్, ఈ దేశాలు కూడా ఇప్పుడు చెప్పిన పద్ధతుల్ని మన భారతదేశంలో వలస ప్రాంతాలను ఏర్పరచుకొని వాళ్ళు తమ ఆధీనంలో తీసుకొని పరిపాలించగలిగారు. అదేవిధంగా ఆఫ్రికా, అదేవిధంగా లాటిన్ అమెరికా. సో ఈ సామ్రాజ్యవాదం అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మరి ఇది డెమోక్రసీ ఎట్లా ఇది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పినట్టు ఆలివర్ క్రామ్లే యొక్క రాజరికాన్ని వ్యతిరేకించి, ధిక్కరించి, ఆలివర్ క్రామ్ని చంపేయించి ఒక డెమోక్రసీని ఏర్పాటు చేసుకున్నారు కదా యూకే. వాళ్ళ దేశంలో మాత్రము రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అనే పరిపాలన ఏర్పరచుకున్నారు. కానీ ఇతర దేశాల్లో మాత్రము వాళ్ళు ఆర్థికంగా మరియు మన ఫైనాన్షియల్గా ఇతర ప్రదేశాలను కంట్రోల్ తీసుకోవడానికి మాత్రము వాళ్ళ అన్డెమోక్రాటిక్ పద్ధతుల్లో ఇతర దేశాలను జయించి వాళ్ళని ఆధీనంలో తీసుకొని తమ యొక్క ఆర్థిక అభివృద్ధి కొరకు సామ్రాజ్యాలని తమ యొక్క కింద దానికి యూరోపియన్ దేశంలో ఉన్న అన్ని సామ్రాజ్యవాద దేశాలు ఇప్పుడే చెప్పినట్టు యూకే, డచ్, పోర్చుగీస్, ఫ్రెంచ్, తర్వాత మన డానిష్ దేశాలు కూడా, స్కాండినేవియా దేశాలు కూడా దానికి మన ఈ వలస విధానాన్ని అనుసరించాయి. జర్మనీ, నిజానికి మన దేశము ఇంకొక ముఖ్యమైన చాలా పెద్ద దేశము, ఇది సామ్రాజ్యవాద దేశాల కింద అణిగిమణి ఉన్నది చైనా. ఫర్ ఎగ్జాంపుల్ 1948 వరకు, 1911లో ఒక నేషనల్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత కూడా ఈ సామ్రాజ్యవాద దేశాలు చైనా మీద పెద్ద పట్టు కలిగి, మన ఆధిపత్యం కలిగి చైనానే మొత్తం చింపేసేసి ఒక ప్రదేశాన్ని తమ యొక్క ఒక్కొక్క సామ్రాజ్యవాదము ఒక్కొక్క ప్రదేశాన్ని ఎన్నుకొని దాన్ని ఆధీనంలో తీసుకొచ్చుకొని అందులో ఉన్న గింపదనంతా తమ దేశానికి పంపింది. సో ఈ విధంగా తమ దేశంలో ప్రజాస్వామ్యము, తర్వాత ఫారిన్ పాలసీ మాత్రము మన సామ్రాజ్యవాదం పాటించి మళ్ళీ గొప్పగా చెప్పుకోవడానికి ఏం చేశారంటే, ఎవరెవరి కిందనైతే మన ఇతర ప్రజాదేశాలు వలసలుగా ఉన్నాయో, వాళ్ళ దేశాల కిందికి వచ్చినాయో, ఆ వలస దేశాల్లో మా ప్రజాస్వామ్యాన్ని మేము ప్రవేశపెడతాము, మిమ్మల్ని డెవలప్ చేస్తాము అనే పద్ధతిలో మెప్పించి, ఫోర్స్ఫుల్గా మెప్పించి, తర్వాత అనాలిసిస్ ద్వారా మెప్పించి దానికి వాళ్ళ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. నిజానికి అల్టిమేట్గా మాత్రము ఫోర్స్, సైనిక పాలన, ఆయుధ సామాగ్రితో,
ఆయుధాలు ఉపయోగించి నిజానికి అందరు సామ్రాజ్యవాదులు తమకి ఏషియాలోని దేశాలని, ఆఫ్రికాలోని దేశాలని, లాటిన్ అమెరికా దేశాలని తమ కిందికి తీసుకోవాలి పరిపాలించడం జరిగింది. ఇక ఆ పరిపాలన కాలంలో ఒకవైపు వాళ్ళ యొక్క ఆర్థిక ప్రయోజనాలను సమకూర్చుకోవడానికి, ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఒక దిక్కు మేము మీ యొక్క పరిపాలన విధానాన్ని డెవలప్ చేస్తామని చెప్పి ఇక్కడ దేశంలో అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ పద్ధతులను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఉదాహరణకి ఈస్ట్ ఇండియా కంపెనీ మన బ్రిటన్ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ 1700 నుంచి 1857 వరకు 1857 ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా సిపాయి అవుతుంది అప్పటి వరకు కూడా దానికి బ్రిటన్ కిందనే మనది ఒక 90 సంవత్సరాల కాలం ఈస్ట్ ఇండియా కంపెనీ మీద కింద ఉండేది. తర్వాత 1857 to 1947 వరకు తర్వాత డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళ కింద బ్రిటిష్ పార్లమెంట్ చట్టాలకు అనుగుణంగా మన దేశంలో మన సామ్రాజ్యవాద పరిపాలన ఇక్కడ సాగడం జరిగింది. సో వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ సర్ప్రైజింగ్ ఏంటంటే వాళ్ళ దేశంలో మన ప్రజాస్వామ్యం వాళ్ళ కింద ఉన్న వలస దేశాల్లో మాత్రం సామ్రాజ్యవాదము, తర్వాత ఫోర్స్ఫుల్గా వాళ్ళ యొక్క డెమోక్రసీ, వాళ్ళ యొక్క పద్ధతులను అంటే అసలు నిజంగా ప్రజాస్వామ్యం ఉందా అంటే కొంతవరకు ఉంది అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం నైజాం ఉన్నాడు, తర్వాత కశ్మీర్ ఉంది, అన్ని దేశాల్లో రాజరిక పాలనే కదా. సో రాజరిక పాలన తీసేసి మేము అక్కడ ప్రజాస్వామ్య పద్ధతిని ప్రారంభిస్తాం, ఏర్పాటు చేస్తాం, డెమోక్రసీని ఏర్పాటు చేస్తాం. ఆ విధంగా వాళ్ళ యొక్క ఆ నెపంతో నిజానికి 1857లో మన సిపాయి మూటికి ప్రథమ స్వాతంత్ర యుద్ధం జరిగిన తర్వాత సిపాయి మూటి తర్వాత వాళ్ళు 1858 మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క డైరెక్ట్ పరిపాలన కిందికి తీసుకొని వచ్చారు. వాళ్ళ యొక్క బ్రిటిష్ పార్లమెంట్ అనేది మన దేశానికి చట్టాలు చేసింది. ఈ దేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి అంటే ఆ విధంగా మనం బ్రాడ్గా కూడా ఆలోచించే మనం ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, ఇండియన్ హిస్టరీ మాత్రమే చదవడం లేదు, ఇండియన్ డెమోక్రసీ చదవడం లేదు. అన్ని దేశాల్లో కూడా అదే జరిగింది. అంటే ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళ కిందికి వలసలు తీసుకొచ్చి వాళ్ళ యొక్క పరిపాలన చేయడం మొదలుపెట్టారు. డచ్ వాళ్ళు కింద వలస దేశాన్ని ఆ విధంగా చేశారు. అన్ని పోర్చుగీస్ వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాండిచేరి పోతే ముఖ్యంగా పాండిచేరి ప్రజలు కూడా అక్కడ ఉన్నారు. గోవాలో మీకు తెలుసు కదా డచ్ వాళ్ళు ఉన్నారు. తర్వాత రాష్ట్రమైంది అదే. సో ఈ విధంగా ప్రజాస్వామ్యం అనేది కూడా రకరకాలుగా ఉనికిలో ఉంది, రకరకాలుగా ప్రాక్టీస్ చేయబడింది. దాని తర్వాత నిజానికి ఈ ప్రజాస్వామ్యము దానికి సంపద కలిగిన వాళ్ళ యొక్క ప్రజాస్వామ్యమని ధిక్కరించి బుర్జువా సొసైటీ అని చెప్పి ఒక సోషలిస్ట్ విప్లవాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దాన్ని సోషలిస్ట్ డెమోక్రసీ అని మార్క్సిస్టులు, కమ్యూనిస్టులు చెప్పడం కూడా జరిగింది. సో ఈ విధంగా మనము ఇప్పుడు ఈరోజు కలిగిన ప్రజాస్వామ్యము, ఈరోజు పార్లమెంటరీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మొన్ననే తెలంగాణలో మరి కొన్ని తక్కువ సంఖ్య గల రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. ఒక 4 నెలల కింద ఈ యొక్క ప్రజాస్వామ్యము, ఈ యొక్క ఎన్నికల వ్యవస్థ వట్టిగా పుణ్యానికి రాలేదు. చాలా త్యాగాలు చేయడం జరిగింది. నేషనల్ మూమెంట్ జరిగింది 1858, 1855, 85 నుంచి నిజానికి మన దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. దాని తర్వాత అంటే వాళ్ళకు అనుగుణంగా ప్రజాస్వామ్య విధానాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు దాన్ని ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన పార్టీ సిస్టమ్ని అలో చేశారు.
ఆ పార్టీల యొక్క ప్రతినిధులు మన కొంత కొంతవరకు వాళ్ళ యొక్క అభిప్రాయాలు చేసినట్టు తర్వాత విధానాలు రూపొందించడం విభా విధానాలు రూపొందించడంలో నిర్ణయం తీసుకునే ప్రాసెస్లో ప్రజాస్వామ్య నాయకుడిని ప్రజాప్రతినిధులని నిజాము కొన్ని కౌన్సిల్ సిస్టమ్ అని తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కౌన్సిల్ సిస్టమ్ 1867 అంటే బ్రిటిష్ వాళ్ళు 1858లో మన ప్రజాస్వామ్యాన్ని అనుగుణంగా మన భారతదేశాన్ని పూర్తిగా మన డొమినియన్గా బ్రిటన్ కిందికి తీసుకొచ్చిన తర్వాత 1861, 1892 తర్వాత మన 1909 సో కౌన్సిల్ చట్టం ఏర్పరిచి ఆ కౌన్సిల్ చట్టంలో భారతీయుల యొక్క రిప్రజెంటేటివ్స్ ఎన్నుకొనబడిన రిప్రజెంటేటివ్స్ కౌన్సిల్లో ఉండేది. ఆ కౌన్సిల్లో కౌన్సిల్లో ఎవరి రిప్రజెంటేటివ్ అంటే అప్పుడు కూడా పార్టీ సిస్టమ్ ఉండేది. అప్పుడు రకరకాల ప్రజలు, వివిధ రకాల ప్రజలు, ప్రిన్సిపల్ స్టేట్స్ వాళ్ళు కూడా ఈ కౌన్సిల్ల చట్టానికి నిజానికి ఎన్నుకొనబడింది. సో అటువంటి సామ్రాజ్యవాదం అనే గొడుగు కింద మనం ప్రజాస్వామ్య పద్ధతులను, ప్రజాస్వామ్య సంస్థలను ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. సో అది నిజానికి ఇండైరెక్ట్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని చెప్పవచ్చు. సో ఈరోజు మనం ఉన్న డెమోక్రసీ, ది రూల్ ఆఫ్ ద పీపుల్ అంటే దానికి చాలా సుదీర్ఘమైన నిజానికి మన కాలం ఉంది. తర్వాత అనేక రకమైన ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు జరిగినాయి, పోరాటాలు జరిగినాయి. అందులో ఆ మన పోరాట క్రమంలో నిజానికి మన దేశాన్ని ఉదాహరణ తీసుకుంటాం. ఎందుకంటే పూర్తిగా అర్థం కావాలని చెప్తాను. మన దేశం ఉదాహరణ అందుకొరకు వేరే దేశాల యొక్క ఉదాహరణ కూడా మన దేశంలో కూడా రకరకాల బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ధిక్కరిస్తూ నిజానికి అనేక పొలిటికల్ పార్టీస్, అనేక గ్రూపులు, అనేక విధానాలను అనుసరించిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదా, లాల్ పాల్ అనే చాలా ముఖ్యమైన నాయకుడు, లాల్ లజపత్ రాయ్, బిపిన్ చంద్ర పాల్, తర్వాత లాల్ పాల్ తెలుగు అనే ముఖ్య నాయకుడు తమ నాయకత్వంలో నిజానికి పోరాటాలు, మన సామ్రాజ్యవాద పోరాటాలు, జాతీయ ఉద్యమాలు చేశారు. అదేవిధంగా ఒక లేటర్ పీరియడ్లో అందులో మన గాంధీ అనేవాడు ఎంటర్ అయ్యి తన యొక్క పద్ధతులు సామ్రాజ్యవాద వ్యతిరేకం, కానీ పూర్తిగా యుద్ధం కాదు, వయలెన్స్ లేకుండా సత్యాగ్రహాలతోని వాళ్ళని బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టాలి. తర్వాత వాళ్ళ యొక్క ముఖ్యమైన అవసరాలను మనము ఇక్కడ నెరవేరకుండా చేయాలా, వాళ్ళ యొక్క వస్తువులను ఇక్కడ అమ్మకుండా చేయాలా. ఉప్పు సత్యాగ్రహం అనేది సత్యాగ్రహం అది ఒకటే కాదు, దానికి విదేశీ వస్తువులను బహిష్కరించారు, విదేశీ వస్తువులను వాడకుండా చేయడం, దాని అర్థాన్ని మొదటికే మోక్షం తీసుకొచ్చాడు గాంధీ. అదేవిధంగా ఇతరులు అంబేద్కర్ రైట్స్ వచ్చారు. అంబేద్కర్ రైట్స్ వేరే ఒక రకమైన సామాజిక కోణము మన జాతీయ ఉద్యమానికి ఇచ్చాడు అని చెప్పచ్చు. ఈ విధంగా మనం సంపాదనలు అదే వీటన్నిటి యొక్క మళ్ళా ఈ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం, నేషనల్ యొక్క మూమెంట్ యొక్క లక్ష్యం ఏంటి, గోల్ ఏంటి? డెమోక్రసీ. సో మనం మొదలుపెట్టిన అంశం ఏదైతే ఉందో చివరికి మనం దాని దగ్గరికి వచ్చి ముగించినాము. సో ఇంతటితో ఈ సుదీర్ఘమైన చర్చ సమాప్తం. థ్యాంక్ యూ వెరీ మచ్.